ఎన్ని డేస్ ఈ పరిపాలన 100 డేస్ ఉంటా అన్నారు. 100 డేస్ కాదు, 2 ఇయర్స్ 2.5 ఇయర్ అయిపోయింది. బారాలో అయితే చేస్తున్నాడు. మాట్లాడడం కూడా బాగా మాట్లాడు. నువ్వెంత అంటే నేనెంత అని భయపడతలేడు. బాగా చేస్తాడు పరిపాలన. ఎదురుంగ వాళ్ళు ఏమో ఇప్పుడు మేము చేస్తాం. ఎవరికైనా ఇది ఉంటుంది, రాజకీయాల్లో మేము రావాలి చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ నువ్వు చేసి వేరే మంచి పని కూడా చేయాలి. ఒకటే చేయొద్దు. ఇవాళ 90% మైనస్ చేస్తుంది మున్సిపాలిటీ ట్యాక్స్. ఓరు రేవంత్ రెడ్డి 90% నాట్ ఏ జోక్. ఇప్పుడు ₹1,00,000 బాగున్నాను అనుకోండి, 10,000 కట్టాలి. ఎంత కట్టాలి? ఓన్లీ 10,000 అనేది చాలా తక్కువ. అంత తక్కువ చేయకూడదు. పరిపాలన ఎట్లా చేస్తాడు? ఓ 30% 50% మైనస్ చేసేది ఉండే. 90% అంటే అంతే కదా. ఇప్పుడు మనం 1 lakh బాగున్నామంటే 90% రాయితీ అన్నాడు. రాయితీ అంటే దట్ ఈస్ మీనింగ్ మైనస్. మరి ఎట్లా పరిపాలన చేస్తాడు? ఎన్ని కోట్లు అప్పులు చేస్తున్నాడు. ఎవరు చేసినా చాలా మట్టుకైతే వాళ్ళ కోసమే. కానీ ఈ చెత్త చెదారం మెట్రో లైన్ ఇది పట్టించుకోవాలి అని పర్వాలేదు. ఆయన కింది నుంచి మంచి పైకి వచ్చిండు. కానీ అంటే ఈ చెత్త చెదారం అన్నిటి కోసం కూడా జిహెచ్ఎంసీని ఇంకా బాగా డెవలప్ చేస్తామని చెప్పేసి తీయాలి కదండి. ఇదే మెట్రో కిందికి వాడంటాడు, మాది కాదు మెట్రో కిందికి వస్తుంది అంటాడు. లోపల ఆ ప్లేస్ ఎవరు చేస్తారు చెప్పండి? చేస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. ఎన్ని చాలా బాగుంది గుర్తు. విజన్ 2047 దాకా వెయిట్ చేయండి, సిటీ డెవలప్మెంట్ అనేది ఏంటో నేను చూపిస్తా అని చెప్పేసి హామీలు ఇస్తున్నాడు కదా. మరి ఇన్వెస్టర్లు కూడా 5 లక్షల కోట్లు ఇవ్వడం కూడా జరిగింది. చాలా మంచి పని చేస్తున్నారు. అది ఫ్యూచర్ సిటీ అవుతుందా తెలంగాణ రైజింగ్ అవుతుందా? చేస్తే అయితే ఎందుకు కాదండి. అందరు డబ్బులు ఇస్తే డబ్బులు కావాలి. ఇప్పుడు మూసినది అంటున్నాడు, కొన్ని లక్షల కోట్లు కావాలి. చేయాలంటే ఇంకా డబ్బులు కావాలి. ఇటువంటి మీరు అన్నట్టు బయట వచ్చి చేస్తే తప్పకుండా అవుతుంది. ఇప్పుడు ఆయన గురించి చేస్తున్నాడు. చేస్తారు తీసుకుంటారు అన్ని నడుస్తూనే ఉంటాయి. అది రాజకీయంలో అవి లేనిది నడవదు.